రైతు రోడ్ల మీదకి రాకుండా పానాలు పోకుండా ఆ రోడ్డు మీద పోయే బైకులో సావకుండా. రెండోది నిన్నాక మొన్న రెంజల్ వెళ్ళాను, 25 రోజుల నుంచి సంచులు నింపుకొని పెట్టుకున్నారు అక్కడ. ఇది నేను పోయిన సంవత్సరం కూడా గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రివ్యూలో కూడా చెప్పాను. అన్న తెలంగాణలో మొత్తం 11,769 గ్రామాలున్నాయి, 612 మండలాలు ఉన్నాయన్న. వరేసినప్పుడే కాంటలు ఎన్ని అవసరం, బ్యాగులు ఎన్ని, సంచులు ఎన్ని అవసరం, అవి అప్పుడే ప్రొక్యూర్ చేసి మండల్ వైజ్ గా అగ్రికల్చర్ ఆఫీసులో వీలైతే స్టోరేజ్ రూమ్స్ కట్టాను. రైతు కళ్ళం మీద రోడ్డు మీద అడ్లున్నప్పుడు కూడా సంచులు వస్తలేవు అన్న కొన్ని చోట్ల. దాన్ని నేను ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వైపు కొద్దిగా మీరు దయచేసి సీనియర్ నాయకులు, మా నిజామాబాద్ బాగా తీవ్రంగా ఉంది. మీరు ఏం చేస్తారు, సామూహిక కల్లాలు ఒకటి, రైతులకు ఎప్పుడైతే వరి ప్లాంటేషన్ చేస్తామో అప్పుడే మీ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలల్లా వరి నాట్లు మీకు తెలుస్తుంది కాబట్టి, ఎక్స్పెక్టెడ్ వరి ధాన్యం ఎంత వస్తుందో తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా అన్న రైతులకు అన్ని ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఇట్లాంటి బర్నింగ్ ఇష్యూ కూడా పట్టించుకొని నిరంతరం ఉన్నది 20-30 ఏళ్ల నుంచి ప్రతిరోజు. ఇప్పుడు మేము 6 నుంచి వస్తుంటే నిన్నగాక మొన్న మహిళా రైతు ఏడుస్తున్నదన్న ఆ వర్షం పడితే వడగొల్ల వానల. మీరు అనుకుంటే సీనియర్ మంత్రులు చేయగలుగుతారు, మీకు అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం ఉంది, 6-7 సార్లు అసెంబ్లీకి వచ్చారు. మీరు తప్పితే మళ్ళా మాకు కొత్తగా అనుభవజ్ఞులం, మాకు అనుభవం లేదు. మీరు సామూహిక కల్లాలు ఒకటి, రైతు వరి నాటేసినప్పుడే మీకున్న ఎక్స్పెక్టేషన్ తోని ఆ వరి బ్యాగులన్నీ ప్రతి మండలం ఏరుకోవాలి, కాంటలు కూడా అప్పుడే ఏరుకోవాలి. వీలైనంత తొందరలో రైతు దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైస్ మిల్లకు పంపిస్తారా, ఇంకెక్కడ స్టోరేజ్ పంపిస్తారా, పంపించండి. ఇవి ప్రధాన సమస్యలన్నా. ఇంకా ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడు ఏదైతే వడ్లు తూకం వేసిస్తున్నారో కొద్దిగా వీలైనంత తొందరగా డబ్బులు వేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడక్కడ రైతులు ఫోన్లు చేస్తున్నారు. రెండోది ఏదైతే ప్రభుత్వం రైతుల పక్షాన 500 బోనస్ ప్రకటించో అది కూడా వీలైనంత తొందరలో ఇవ్వండి. ఇంకేదైనా మీరు రైతుల తరఫున రైతు భరోసా లాంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా తొందరగా ఇచ్చి రైతులకు